శ్రీలంక దేశం చాలా చిన్నదే అయినా ఇతర దేశాలకు అనేక విషయాల్లో పాఠాలు నేర్పుతోంది. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ప్రకృతిని ఎంతో కొంత ధ్వంసం చేయక తప్పడం లేదు. కాని శ్రీలంక మాత్రం చరిత్ర, ఆధ్యాత్మిక, ఆధునికత ఈ మూడు అంశాలను సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ జీవితాలను అద్భుతంగా మారుస్తుంది. శ్రీలంకలో అనవసర ఖర్చులు చేయకపోవడం, ప్రకృతితో సహజీవనం వంటి బుద్ధుడి బోధనలు అక్కడి ప్రజల నిత్య జీవితంలో సహజంగా కలిసిపోతున్నాయి. తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు, సహజమైన సరస్సులు, ఎత్తైన పర్వతాలు వీటన్నిటినీ శ్రీలంక ప్రజలు అభివృద్ధికి మార్గాలుగా మార్చుకుంటున్నారు. అక్కడ కొండలు, లోయల మధ్య వేలాది కిలోమీటర్ల డబుల్ రోడ్ల నెట్వర్కులను సరైన మార్జిన్లతో ప్రకృతి సౌందర్యానికి ఏమాత్రం ఆటంకం కలగకుండా నిర్మించుకుంటున్నారు. పరిశుభ్రత విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది శ్రీలంక. రోడ్ల పక్కన, బహిరంగ స్థలాల్లో చెత్త, ప్లాస్టిక్ ఎక్కడా కనిపించవు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కర్తవ్యమని అక్కడ ప్రజలు భావించి ఆచరిస్తున్నారు. మన దేశంలో లాగా రాజకీయ పార్టీల జెండాలు, హోర్డింగ్లు, నాయకుల విగ్రహాలు ప్రజాస్థలాలను ఆక్రమించిన దృశ్యాలు శ్రీలంకలో అంతగా కనిపించవు. పర్యాటకులను ఆదరించడంలోనూ శ్రీలంకది ప్రత్యేక సంస్కృతి. అక్కడ టూరిజం వ్యాపారం కాదు. శ్రీలంక ఎన్నో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆ సమాజంలో ప్రకృతి పట్ల గౌరవం, క్రమశిక్షణ చెక్కుచెదరలేదు. అతిథి దేవోభవ అన్నది ఆచరణలో చూపాలని అక్కడి జనం మనకు నేర్పుతారు. అభివృద్ధి అంటే ప్రచారాల ఆర్భాటం కాదని, పాలకుల కర్తవ్యమని శ్రీలంక ప్రపంచానికే పాఠాలు నేర్పుతోంది.